తెలంగాణ ప్రాజెక్టుల గురించి టీడీపీ ఆలోచించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. తమ వాటా కోసం తాము కొట్లాడితే మీకు వ్యతిరేకం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ఆంధ్ర నీటి పంపకాలు బీజేపీకి నష్టం కలిగిస్తోందని అద్దంకి దయాకర్ విమర్శించారు. కనకచెర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఇంకెవరు మాట్లాడినా తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లను అడ్డుకుంటున్నట్టుగా ఇలా ప్రచారం చేస్తున్నారు. గోదావరి మీదున్న మా హక్కుల గురించి మేము పోరాడతాం, మీకు గోదావరి మీద హక్కుల గురించి మీరు పోట్లాడచ్చు. ఇలా మీకు బనకచెర్ల మీద రైట్ ఉన్నది అని అంటే, హక్కు ఉన్నది అంటే, మరి మీ హక్కును కాలరాస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా భారత ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. బీజేపీ ప్రభుత్వం మీ మద్దతుతోనే కొనసాగుతున్నది కదా. మరి మీ న్యాయమైన హక్కును వాళ్ళు కాలరాస్తున్నప్పుడు మీరు మద్దతు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు మద్దతు ఉపసంహరణ చేసుకోండి. అప్పుడు కంపల్షన్లో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాస్తవానికి అది కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఈరోజు టీడీపీ చేస్తున్న ఎత్తుగడ తప్పితే మరొకటి కాదు. మిమ్మల్ని కాదని ఈరోజు మోడీ ఒక అడుగు కూడా ముందుకేయలేని స్థితిలో మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారు. తెలంగాణ గోదావరి మీద ఉన్న హక్కులు, గోదావరి మీద కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులకు సంబంధించి సాధన కోసం పోరాడుతుంది తప్పితే మీ హక్కులను నిర్వహించడానికి కాదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి 2 రాష్ట్రాలు 2 కండ్ల మాదిరిగా అంటున్న పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ ప్రాజెక్టుల గురించి టీడీపీ ఆలోచించట్లేదని తెలుస్తున్న పరిస్థితి. నిజంగా మీకు తెలంగాణ మీద ప్రేమే ఉంటే మరి తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని చెప్పి కేంద్రం ముందు ఎందుకు పోరాడట్లేదు? రెండవది, మీకు గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నార్కు తీసుకుపోయే హక్కు ఉందని మీరు పోరాడుతున్నప్పుడు కృష్ణా మీద మా వాటా గురించి మేము పోరాడుకుంటే మీకు వ్యతిరేకం ఎట్లయితే? బనకచెర్ల బులెటిన్ షార్ట్ బ్రేక్ స్టేట్